Hi friends, good morning. Please my channel like, share, subscribe and comment. Today topic వచ్చేసి biology. It's cell structures and functions. అంటే కణం నిర్మాణం విధులు ఇంపార్టెంట్ బిట్స్ కంటెంట్ వైజ్ కన్క్లూజన్ పార్ట్ ఏపీ టెట్ అనమాట. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి మనం దేనిని చూడవచ్చును? కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని మనము చూడవచ్చును. పూర్వకాలం ఏంటంటే పెద్ద పెద్ద సూక్ష్మదర్శనులు ఉండేవి, వాటితో మనం కొన్ని మాత్రమే మనం చూడగలిగేవాళ్ళం. కాకపోతే అధిక అంటే ఆధునికంగా రూపొందించినటువంటి సూక్ష్మదర్శనంలో వచ్చేసి మనం ఎంత చిన్న పార్ట్నైనా చూడవచ్చు అని చెప్తున్నారు. అది ఏంటి అంటే ఆ చిన్న పార్ట్ అనేది, ఆ చిన్న గోళాకార నిర్మాణాన్ని ఏమంటారు అంటే కేంద్రకాంశము. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో ఏమి ఉంటాయి? క్రోమోజోములు అనే దారాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. క్రోమోజోముల్లో ఏమి ఉంటాయి? జన్యువులు ఉంటాయి. తల్లిదండ్రుల లక్షణాలను తమ సంతానానికి సంక్రమింపజేయడంలో ఎలా తోడ్పడతాయి? వంశపారంపర్యంగా తోడ్పడతాయి. ఈ క్రోమోజోములు ఏ సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి? కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ కేంద్రకాంశం అనేది ఉందో అప్పుడు అది విభజన చెందేటప్పుడు మాత్రమే ఈ యొక్క విభజన సమయంలో మాత్రమే ఈ యొక్క క్రోమోజోములు కనిపిస్తాయి. సూక్ష్మదర్శినిలో ఏ కణాలను పరిశీలించారు? ఉల్లిపొర కణాలని పరిశీలించారు. కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటారు? రిక్తికలు. ఉల్లిపొర కణం ఎలా ఉంటుంది? కణం పెద్దదిగా ఉంటుంది. ఉల్లిపొరకు ఉండేటువంటి కణం పరిశీలించినప్పుడు అది దానిలో మనకి పెద్దదిగానే కనిపిస్తుంది, పెద్దదిగానే ఉంటుంది. బుగ్గ కణం ఎలా ఉంటుంది? చిన్న రిక్తికలుగా ఉంటుంది. పెద్ద రిక్తికలు ఏ కణాలలో సహజము? వృక్ష కణాలలో పెద్ద రిక్తికలు అనేవి ఉంటాయి. అలాగే జంతువుల్లో అయితే రిక్తికలు ఎలా ఉంటాయంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఏ ఆకులలో కణాలు కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా అనేక నిర్మాణాలను గమనించవచ్చు? ట్రాడిస్ కానేషియా అనే ఒక దాంట్లో మనము ఆ యొక్క ఆకుల్లో మనం గమనించవచ్చు అనమాట. దీన్ని ఏ కణాలు కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి? ఆకు కణాలు. విస్తరించి ఉండే వాటిని ఏమంటారు? ప్లాస్టిడ్లు ఎలా ఉంటాయి? వివిధ రంగుల్లో ఉంటాయి. అందుకే ఆకుకి ఆకుపచ్చ వర్ణం ఏర్పడుతుంది అనమాట. అంటే ఆకులు కొన్ని రంగుల్లో ఉంటాయి. ప్లాస్టిడ్లు కొన్ని దేన్ని కలిగి ఉంటాయి? ఆకుపచ్చని వర్ణద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. ఆకుపచ్చని రంగు వాటిని ఏమంటారు అంటే ఈ ఆకుపచ్చ రంగు అలా ఉండడాన్ని మనం ఏమంటాం, లేదా అంటే అది ఎలా ఏర్పడుతుంది, దానికి ఎలాంటి పదార్థం ఉంటుంది అనేది చెప్పాలన్నమాట. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను, హరితరేణువులను అంటే క్లోరోప్లాస్ట్లను అంటారనమాట. దీన్ని అన్ని జీవులు ఎలా తయారవుతాయి? అవయవాలు అనబడే చిన్న భాగాలతో తయారు కాబడతాయి. జీవం గల అతి చిన్న భాగం ఏది? కణము. అంటే జీవులలో జీవం గల అతి చిన్న భాగము కణం అనమాట. మన శరీరంలో కానీ జంతువుల కణాల్లో కానీ ప్రతిదీ కూడా ఈ కణం అనే దాంతోనే ఏర్పడుతుంది. తొలిసారిగా కణాలను ఎప్పుడు గుర్తించారు? 1665 సంవత్సరంలో. ఏ శాస్త్రవేత్త కణాలను తొలిసారిగా గుర్తించారు? రాబర్ట్ హుక్. తొలిసారిగా కణాలను రాబర్ట్ హుక్ దేనిని పరిశీలించారు? బెండు అంటే ఆ చెట్టు బెరడు కావచ్చు, లేదా అంటే బెండు అంటారు దాన్ని. అలా ఆ బెండుని ఫస్ట్ సూక్ష్మదర్శినిలో ఈ రాబర్ట్ హుక్ అనే ఆయన పరిశీలించారనమాట. అందులో మనకి వృక్ష దానికి సంబంధించింది అయితే దారువులు, రకరకాలైనటువంటి కణాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. మనం స్లైడ్ పెట్టి సూక్ష్మదర్శనంలో చూసినప్పుడు ఇది కళాశాల స్థాయికి వెళ్ళినప్పుడు మనకి చూపిస్తారనమాట. అందులో తెలుస్తుంది. బెండు అందులో పరిశీలించారు తొలిసారిగా. కణాలు ఎలా ఉంటాయి? వేర్వేరు ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. కొన్ని జీవులు వేటిని కలిగి ఉంటాయి? కొన్ని జీవులు ఒక కణంతో ఉంటాయి, మరి కొన్ని జీవులు అధిక సంఖ్యలో కణాలు కలిగి ఉంటాయి. అంటే ఒక కణం అంటే ఏకకణ జీవులు, అధికంగా ఉన్నాయంటే బహుకణ జీవులు అనమాట. అధిక సంఖ్యలో కణాలు ఉంటే అది బహుకణ జీవులు అనమాట. కణంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. కణంలోని భాగాల పేర్లు ఏంటి? కణత్వచము, కణాంగాలతో కూడినటువంటి కణద్రవ్యము, కేంద్రకము. ఈ మూడింటిని కలిగి ఉంటాయి. ఈ 3 అనమాట పేర్లు. ప్లాస్టిడ్లు ఎందులో మాత్రమే ఉంటాయి? వృక్ష కణాల్లో మాత్రమే ప్లాస్టిడ్లు అనేవి ఉంటాయి. మన చర్మం యొక్క వెలుపల పొరలో కణాలు ఎలాంటివి? జీవం లేనివి అనమాట. అంటే జీవం ఉండవు వెలుపల పొరలో. సగటున ఒక వ్యక్తి సుమారు ఎన్ని కేజీల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు? 2 కేజీలు. చర్మం దేనిని కోల్పోతుంది? ప్రతిరోజు బిలియన్ల కొద్ది చర్మం చిన్న చిన్న ముక్కలను కోల్పోతుంది. దుమ్ము పట్టిన టేబుల్ మీద వేలిని కదిలించిన ప్రతిసారి ఏమవుతుంది? మీ పాత చర్మ కణాలు చాలా వరకు రాలిపోయి రాలి అక్కడ ఉంటాయి. కొన్ని కణాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించే పరిమాణంలో ఉంటాయి. కంటికి కనిపించినవే చాలా ఎక్కువ ఉంటాయి, కంటికి కనిపించేవి కొన్ని ఉంటాయి. కంటికి కనిపించే కణాల్లో ఎగ్జాంపుల్స్ ఏవి? కోడిగుడ్డు.
కోడిగుడ్డు పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనకు కనిపిస్తుంది. కణాలను కలిగి ఉండే జీవులను ఏమంటారు? కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఇది ఫ్రెండ్స్ టుడే ఏపీ టెట్కి సంబంధించి కంటెంట్ వైజ్ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. బయాలజీకి సంబంధించి కణము నిర్మాణం విధులు కన్క్లూజన్ పార్ట్. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.